ఆరోగ్యవంతమైన మనసు, బలమైన శరీరం, ప్రకాశించే మన దేశం. మన రాజ్యాంగం 47వ అధికరణ ద్వారా స్పష్టంగా చెబుతుంది: ప్రజల ఆరోగ్యం, పోషకాహారం, జీవన ప్రమాణం పెంపు రాష్ట్రం యొక్క ప్రధాన కర్తవ్యం. 47వ అధికరణలో ప్రత్యేకంగా చెప్పబడింది: మద్యం, మాదక ద్రవ్యాలు మన ఆరోగ్యానికి హాని. ఇవి మన శక్తిని తీసుకుంటాయి, కుటుంబ సుఖశాంతిని నాశనం చేస్తాయి. నిజమైన స్వేచ్ఛ అనేది వ్యసనంలో కాదు, నియంత్రణలో ఉంటుంది. మన ఆరోగ్యం, మన బలాన్ని మనమే నిర్మించాలి. సరైన ఆహారం, వ్యాయామం, శుభ్రత, సానుకూల అలవాట్లు — ఇవే నిజమైన శక్తి. ప్రతి చిన్న నిర్ణయం, ప్రతి అలవాటు మన భవిష్యత్తును రూపకల్పన చేస్తుంది. నిజమైన స్వేచ్ఛ మన నియంత్రణలో ఉంది. ఆరోగ్యాన్ని ఎంచుకోవడం అంటే భవిష్యత్తును ఎంచుకోవడమే. వ్యసనాలను మానేసి ఆరోగ్యాన్ని, బలాన్ని, సానుకూలతను పెంపొందిస్తే మన దేశం నిజంగా ప్రకాశిస్తుంది. మన తరం ఆరోగ్యాన్ని, బలాన్ని, సానుకూలతను గుర్తించాలి. బలమైన శరీరం, పటువైన మెదడు, పవిత్రమైన హృదయం — ఇవే నిజమైన ఆయుధాలు. ఇవే దేశ అభివృద్ధి సాధించే మార్గం.